అంటే ఇన్ని మండలాలు నేను పనిచేశాను, కానీ ఇన్ని దేవాలయాలు ఉన్నా అంటే మండలి చాలా తక్కువ అరుదు చూశాను. ఇంకా ప్రేమ భక్తి పరవశం చాలా ఎక్కువ ఉంది. కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయడం కూడా చాలా గొప్పతనమే. వాళ్ళ 25వ సంవత్సరం ఈ సందర్భంగా అంటే ఏదైతే నిరుపేదలకు చేస్తున్న వస్త్రదానము చాలా గొప్పది. దాంతోపాటు అన్నదానం ఇంకా గొప్పది. ఎన్ని దానాలు చేసినా కానీ ఒకసారి మనం కడుపున భోజనం చేసిన తర్వాత చాలు అనేది అన్నము. కనుక ఈ అన్నదానానికి అందరూ వచ్చి ఈ వస్త్రాన్ని సహకరించేందుకు వాళ్ళ అమ్మకు ఆత్మశాంతి చేకూరని కోరుకుంటూ అనంతాచార్యులు గారికి మరియు కృష్ణకాంత్ గారు, మన ఆంజనేయ స్వామి టెంపుల్ అయ్య గారికి, మరియు ఇక్కడ ఇతర మన లీడర్స్, మా యొక్క కార్మిక సోదరీమణులు అందరికి కూడా, సోదరులకి అందరికి కూడా నమస్కారం అమ్మా. రియల్గా వివేకానంద జయంతి రోజు ఇంత మంచి కార్యక్రమాన్ని మన అయ్యగారు చేయటం చాలా సంతోషంగా అనిపించింది. నేను అడగడంతోనే లేదు, నేను కూడా నన్ను రమ్మంటే వెంటనే ఇక్కడ నేను రావడం జరిగింది. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమంలో పాల్గొంటే అది చాలా మంచి. అందరికి కూడా వివేకానంద జయంతి గురించి ఒకసారి చెప్పాలంటే, ఈరోజు జాతీయ యువత దినోత్సవం, యూత్ డే అంటారు. అంటే ఒక యువతకి స్ఫూర్తినిచ్చిన వివేకానందుడు. మనము మన పని యొక్కలో నిమగ్నమై ఏదైనా సాధించాలి అనే అంతవరకు కూడా మనం ఏదైతే అనుకున్నామో దాన్ని ఆఫ్ చేయొద్దు అనే ఒక మంచి సంకల్పంతో ఒక ఇన్స్పిరేషన్ ఆయన మన యువతలో అతను కల్పించడం జరిగింది. నేను కూడా చిన్నప్పుడు ఈ రామకృష్ణ విద్యాలయం, వివేకానంద ఇటువంటి విద్యాపీఠంలో స్కూల్లో చదివాను. చాలా ఇన్స్పిరేషన్ మనలో కల్పించడంలో, వాళ్ళ యొక్క అడుగుజాడల్లో నడవడానికి మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో వెళ్తూ ఉంటాము. అటువంటి వివేకానంద జయంతి రోజు ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మనందరం తరపున ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టి అయ్యగారికి అంటే వాళ్ళ అమ్మగారు ఆత్మశాంతి చేకూరాలని ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను.